సెలబ్రేషన్స్కి ప్రీమియర్ షో సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎంత ఘనంగా ఎంత ఉత్సాహంతో ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేసుకుంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు, జన సైనికులు అలాగే వీర మహిళలు. ఈరోజు ఉదయం చాలా భారీ ఎత్తున ఒక మెగా ర్యాలీని, బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అప్పుడే అనుకున్నాం ఈ ఉత్సాహం రానున్న రోజుల్లో విజయనగరంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చాలా బలోపేతం అవుతుందని చెప్పి. అలాగే ఈరోజు ఇక్కడ హరిహర వీరమల్లు చిత్రంకి ఎందుకు ఇంత విస్తృత ప్రచారం చేయాలి అంటే మన చరిత్రలో చాలా వరకు మనకు తెలియని సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఆయన స్వయంగా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు సుమారు ఆయన ఇన్ని సినిమాలు తీశారు, సుమారు 30 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆయన సినిమాకి ఎప్పుడు ప్రమోట్ చేయడం కానీ ప్రస్తుతం ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఏం జరగలేదు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఆయన మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఎలాగైనా ఈ సినిమా తెలియాలి అందరికీ ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. మన అందులో భాగంగా మన గత 3 రోజులుగా చూస్తున్నాం. ఆయన ప్రతి తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ అన్ని చోట్ల కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాగే ప్రెస్ మీట్లు అన్నీ పెడుతున్నారు. మరి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని మీ అందరం ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటారని నేను చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ విజయానికి ముఖ్య కారకుడు కాదు, ఆయనే గేమ్ చేంజర్ ఈ యొక్క విజయానికి. మరి అలాంటి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. అయ్యో ఎందుకు ఆయనకి ఇంత దూరం ఇంతకాలం దూరం అయిపోయామని. భగవంతుడు నిన్న ఇప్పుడైనా దగ్గర అయ్యాం. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. విజయనగరంలో జనసేన పార్టీని ఎవరు టచ్ చేయడాడు అనే విధంగా ఈరోజు కొన్ని మన ప్రతిపక్ష పార్టీ ఏదో హడావిడి చేస్తుంది, కొంత ఏదో ప్రజలకు ఏదో అందలేదు, ప్రజలకి ఏం చేయలేదని చెప్పి ఆయన వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో లేని విధంగా ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. అది ముందు గమనించాలి అందరూ. ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అందుతున్నాయి. సూపర్ 6 అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా సూపర్ 6 రేపు ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి 2 జరుగుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన.